వచ్చిందా చిన్నది చిన్నది రాను రానంటూనే చిన్నది చిన్నది రాములోరి గుడికొ అయ్యా ఆదికేశ్వరులు గారు వాడు ఆగమేఘాల మీద వడగాల్లో దూసుకొచ్చేస్తున్నాడండి. ఎవర్రా? హరిబాబు అబ్బాయి గారు దొరికారంటే గంగలో కలపడానికి బూడిది కూడా మిగలదు. ఏందిరా నువ్వు అనేది? గేట్లు మూయండి. మన బాబండి వద్దు, నన్ను చంపద్దు, నేను దండం పెడతాను, వద్దు. హరి, యు ఆర్ అండర్ అరెస్ట్. నరసింహ, మర్యాదగా తప్పుకోండి. తప్పుకో. మా హరిబాబుని తీసుకుని స్టేషన్ కాదు కదా, ఈ గేటు కూడా దాటలేరు. తప్పుకోకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. మా హరిబాబు కోసం ప్రాణాలని ఇస్తాం, అవసరమైతే ప్రాణాలు తీస్తాం. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. అది కాదు బాబు, ఎవరు అడ్డుపడ్డా నా మీద ఒట్టే. కొడుకు శవాన్ని తగలపెట్టక ముందే వాని తల్లి శవం కావాలా, వాడి ఇల్లు బూడిద కావాలా? అయ్యో వదలండి, వదలండి, అయ్యో బాబు, హరి, అయ్యో వదలండి. పారిపో హరి. బాబాయ్, వాడు నిన్ను చంపేస్తారు బాబు. చావుకి భయపడి పారిపోమంటావా? అయ్యో, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీ నాన్నని చెప్పింది వాళ్ళే బాబు. బాబాయ్, ఎందుకమ్మా నాన్నని చంపింది ఆదికేశవులేనమ్మా? నా మాట విను, ఇది సమయం కాదు, మన గురించి వెళ్ళిపోవాలి. నా మాట మీద దయచేసి మన గురించి వెళ్ళిపోవాలరా. నా కోసం వాడు నాన్నని చంపాడు. బాబు బాబు, మీరు అమ్మగారు బతకాలి బాబు. ఇక మీ కుటుంబంలో ఒక్కరిని కోల్పోయినా తట్టుకునే ధైర్యం మాకు లేదు బాబు. అలా మాట్లాడకు బాబాయ్.
100 తలకాయలు తెగ నరికైనా ఆదికేశవులు అంతం చూస్తా. తప్పకుండా అలా చూస్తుంది బాబు. ముందు అమ్మగారిని తీసుకెళ్లి కళ్ళు చూపించు బాబు. నీకు దండం పెడతాను. అమ్మగారిని తీసుకెళ్ళి బాబు. ముందు నువ్వు ఇక్కడి నుంచి అమ్మని తీసుకెళ్ళకపోతే ఈ ఊరు జనమే కాదా? తీసుకెళ్ళి బాబు. బాబు తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. రోజు తోక తెగిన తాచుపాము తప్పించుకుందన్నమాట. ఆడు ఊళ్ళోకి అడుగు పెట్టాడంటే ఒంటి నిండా పగ ప్రతీకారంతో మూడో కన్ను తెరిచిన శివుడవుతాడు. ఆడి కన్ను మన మీద పడి మనం బూడిద కాకముందే మనమే వెళ్లి వాణ్ణి బూడిద చేసేయాలా? అక్కడెక్కడో చంపడం ఏంటి సార్? ఏమంటున్నావయ్యా? అవును సార్, మీ పవర్ ఏంటో ఇటు 7 అటు 7 14 ఊళ్ళకి తెలియాలంటే వాణ్ణి ఇదే ఊళ్ళో జనం మధ్య నిలబెట్టి నరకాలి. అది చూసిన జనం తరతరాలుగా కథలు కథలుగా చెప్పుకోవాలి. మీకు ఎదురు తిరగడానికి కాదు కదా, మీకు ఎదురు పడ్డానికి కూడా భయపడాలి. వాడి చావుతో మీకు శత్రువు అనేవాడే ఉండకూడదు. సభాష్, నా మనసులోని కోరిక బయట పెట్టుండావు. నూరండిరా కత్తులు. ఎక్కడికి? ఓహో, ఈ రోజు మా అమ్మ కట్లు విప్పుతున్నారు. అయితే పద, నేనే వస్తాను. దేనికి? దేనికేంటి? ఆంటీ కట్లు విప్పగానే కాబోయే కొడలు చూసుకోవద్దు. హలో, నేను నిన్ను చేసుకోవడమా? చెయ్యి చూసావుగా. నర్స్ ఆగండి. అరే, అమ్మా. నన్ను మన ఊరికి తీసుకెళ్ళు. ఊరిక? అవును, మీ నాన్నగారి విగ్రహం ముందు నా కళ్ళు తెరవాలనుంది. అలాగేనమ్మా. జాగ్రత్త. హరి, కట్లు విప్పరా. బాగున్నారా అయ్యా? రేయ్ రేయ్ హరిశ్చంద్ర ప్రసాద్, హరి, ఆ రోజు నువ్వు బతకాలి బతకాలని ఊరి పొలిమేర దాటించింది ఈ రోజు కోసమేరా. ఇప్పుడు చెప్తున్నాను విను, వీళ్ళల్లో ఎవరు బ్రతకడానికి వీల్లేదు. నరకరా వాళ్ళని, నరుకు. ఇదిగో తీసుకో.